దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 14వ వచనము. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడిన గాక. ఆమె విశ్వాసంతో నమ్మి హృదయపూర్వకంగా ఈ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడి నుంచి ఈ వాక్య సందేశాన్ని వింటున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, లేదా ఏ సమస్యల మధ్యలో ఉండి నువ్వు బాధతో, కన్నీళ్లతో, దుఃఖంతో నువ్వు మాటలు వింటున్నావో, కానీ దేవుడు నీ కొరకు ఆశ్చర్య క్రియలు జరిగించేవాడై ఉన్నాడు. ఆమెన్. మనుషులు ఆశ్చర్యపడే విధంగా, నీ చుట్టూన్నవారు నోరు మూసుకునే విధంగా, ఆశ్చర్యపడే విధంగా, వారి కళ్ళతో వాళ్ళు విభ్రాంతిగా చూసే విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు బాధపడతావు? సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి బాధపడకు. నిజమే, సమస్యలు, కష్టాలు ప్రతిరోజు మనము మన యొక్క దైనందిన జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఎదురవుతూనే ఉంటాయి. అయితే దేవుడున్నాడు, వాటిని జయించడానికి శక్తిని ఇస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు అని నువ్వు నమ్మగలిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరిగింపచేస్తాడు. నీవే ఇక్కడ మాట చూడండి, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. దేవుడు జనాలలో ఆయన శక్తిని వెల్లడిపరుస్తాడు. దేవుని వాగ్దానం ఏంటంటే, ఈరోజు దేవుని శక్తిని, ఆశ్చర్యక్రియలను నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు హల్లెలూయా. ఖచ్చితంగా తప్పకుండా నువ్వు ఆయన శక్తి ఏంటో, ఆయన చేసే ఆశ్చర్య కార్యములు ఏంటో చూస్తావు. ఆయన అంటున్నాడు, నా శక్తిని ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నిజమే కదండి. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం ముందుంటుంది. ఆ తదుపరి ఐగుప్తు నుండి ఫరో సైన్యం మరలా వారిని తరుముకుంటూ వెనకాల వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆశ్చర్యపోతూ భయపడుతూ ఉంటారు. ఏంటి నా పరిస్థితి ఏంది? ఇప్పుడు అక్కడున్న బతికే వాళ్ళము, ఇప్పుడు ముందు ఎర్ర సముద్రం ముందు పోలేము, వెనకాల ఫరో సైన్యం ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ భయపడుతున్నప్పుడు దేవుడు వారి కొరకు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. దారిని రోడ్డులాగా ఏర్పాటు చేస్తాడు. ఎంత ఆశ్చర్య కార్యము! ఆయన శక్తి ఎంత గొప్పది! ఆయన శక్తిని జనములలో ప్రత్యక్షపరుచుకున్నాడు. జనములందరూ ఆహా, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ అక్కడ దిక్కు మార్గం ఏమి లేక వెనకకు వెళ్ళే పరిస్థితులలో ఆ సముద్రం మధ్యంలో దారిలో అంటే వారు సముద్రాన్ని దాటుకొని వెళ్ళిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు అద్భుతమైన కార్యం అక్కడ జరిగించున్నాడు. అయితే విచిత్రం ఏమిటి అంటే, అదే మార్గము గుండా ఐగుప్తు ఫరో సైన్యం కూడా అదే మార్గం గుండా వారిని తరుముకుంటూ వస్తూ ఉంటారు. సముద్ర మార్గంలోనే వస్తూ ఉంటారు. వారు ఇజ్రాయెల్ పేరు అద్దరికి చేరుకుంటారు, వీరు మధ్యలోనికి వచ్చేస్తారు. మరలా ఇజ్రాయెల్ పేరు భయపడుతూ సనుగుతూ ఉంటారు. ఏమని? దేవుడు ఏం చేస్తున్నాడు, మేము ఇక దారి బయటకు వచ్చేసాం, మా పని మేము సేఫ్ అయ్యాము, మేము బ్రతికేమనుకున్నాం. కానీ ఫరో సైన్యం కూడా ఎర్ర సముద్ర మార్గంలో వస్తూ ఉంది. మమ్మల్ని వాళ్ళు ఈ మార్గం గుండా వచ్చి మరల మమ్మల్ని చెరపట్టుకొని తీసుకుని వెళ్తారు అని భావిస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అయితే వారు మధ్యలోనికి దాదాపుగా అందరూ సైన్యం అంతా ఎర్ర సముద్రంలోనికి రాగా వీరికి ఇజ్రాయెలుకు సమీపంగా ఉంటున్నారు. సమీపంగా వస్తున్న సమయమందు వారి రథాలు, గుర్రాలు చూడండి, రథాలు, గుర్రాలు ఆ సముద్రం మధ్యలో ఆ మార్గంలో ఉండగా దేవుడు మరలా ఆ ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తాడు? పాయలుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని మరలా కలిపివేస్తాడు. అనగా శత్రువులు, ఆ యొక్క ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలోనే కలిసిపోతున్న సముద్రంలోనే జలసమాధి చేయబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజల కొరకు దేవుడు తన శక్తిని, ఆశ్చర్య కార్యములను జరిగించున్నాడు కదా, శత్రువు నాశనం చేస్తున్నాడు కదా, వారి కొరకు మార్గం ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా బయట తీసుకొచ్చాడు కదా. నీ జీవితంలో కూడా ఆయన శక్తిని, ఆశ్చర్యకారులు ఖచ్చితంగా అనుభవిస్తావు, చూస్తావు. ఆయన నీ కుటుంబంలో ఆయన శక్తిని ప్రత్యక్షపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో ఏ సమస్య నీ ముందు, ఎర్ర సముద్రం లాంటి సమస్య ఏది నీ ముందు ఉంది, దాన్ని దేవుడు తప్పక తీసివేస్తాడు. ఖచ్చితంగా ఇది నమ్ము. అన్నాడు ఫరో సైన్యాన్ని నశింపజేసిన దేవుడు నీ ముందు సమస్యను దేవుడు నశింపజేయలేడా? ఆయన శక్తిని నీ ముందు ప్రత్యక్షపరచుకొనలేడా?
ఆయన ఆశ్చర్యకరాలు జరిగించలేడా? ఖచ్చితంగా జరిగింపజేస్తాడు. కానీ ఈ వాగ్దానం నమ్ము. నీ ముందున్న ఏ సమస్య అయినా అది ఖచ్చితంగా నీవు తొలగిపోతుంది. దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా మేలు పొందుకుంటావు. ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు. నీవు నీ శక్తిని, ఆశ్చర్యకలను ఖచ్చితంగా మా జీవితం చేస్తావని నమ్ముతున్నాం. ముందున్న కష్టము, నష్టం, బాధ, బలహీనత, రోగము, ఇరుగు, ఇబ్బంది ఏదైనా ఆనాడు ఎర్ర సముద్రం పాయలు చేసినట్టుగా మమ్మల్ని ప్రభు ఆ కష్టం దాటించిపజేస్తావు, శత్రువుని నశింపజేస్తావు నమ్ముతున్నాం ప్రభు. ఈ గొప్ప వాగ్దానం మేము సొంతం చేసుకున్నట్లుగా మాకు సహాయం దయచేయమని. ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితం వాగ్దానం నెరవేర్చి మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్.